పోతులూరి బ్రహ్మయ్య ధరణిలో ధర్మము కాచినవయ్య స్వామి బ్రహ్మయ్య చూడండి సార్ 3 అడుగులు సైకిల్ 5 అడుగులు మనిషి సైకిల్ మధ్యలో కూర్చున్నారు చూడండి సార్ సైకిల్ మధ్యలో కూర్చొని 2 కాళ్ళు కూడా ముందు చక్రం యాస దగ్గర పెట్టుకొని చూడండి ఒక్క చేతోనే మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా కాబట్టి కూడా చూడాలి బావా కొద్ది బైకులు పక్కన తీయండి బావా బస్సు వచ్చింది బావా ప్లీజ్ బావా సైడ్ పెట్టండి బావా ఏమి కాదు కానీ బావా డ్రైవర్ బావా ముందు చూసుకొని గేరే బావా బావా ముందు చూసుకొని గేరే బావా ఆ గేరేసుకొని నీ గేరేసుకునేవు పోని పోని ఇంకోటి వచ్చింది మా బావ బావగారు బాగున్నారా డ్రైవర్ బావా బాగున్నావా ముందు చూసుకొని గేరే బావా చూడాలి హలో చూడండి సార్ ఇంతవరకు అబ్బాయి కొన్ని కార్యక్రమాలు చేసి చూపించాడు ఇప్పుడు చేసే కార్యక్రమం అంటే మన ఊరు అబ్బాయిని ఆ పిల్లలు చూసుకో చెప్పులు పిల్లడు చూడండి మన ఊరు అబ్బాయిని కూడా ఒక అబ్బాయిని కూడా నేల మీద పండబెట్టి కార్యక్రమం చేసి చూపిస్తాడు బాబు రా నాయన రారా రా బావా రా నాయనా ఏం పేరు బావా ఓహో శ్రీవర్ధన్ పెళ్ళైంది బాబు నీకు ఏమి లేదు బావా ఆడ బోర్లో పనుకోనికి ఏం కాదు సైకిల్ తిప్పి చూపిస్తాడు బ్రహ్మంగారు తీస్తుంటే భయపడాకు నేనున్నాను నీ పానకమో నా పానకమో అదే నీ ప్రాణానికి నా ప్రాణము బోర్లో పనుకోపో పనుకో బోర్లో పనుకోపో బోర్లో పనుకో దయచేసి వీళ్ళ అమ్మ వీళ్ళ ఆయన ఉంటే కోపం చేసుకోవద్దండి అపార్థం చేసుకోవద్దండి ఎందుకంటే చూడండి బ్రహ్మంగారు తీస్తుంటే అబ్బాయి కూడా చూడండి మన ఊరు అబ్బాయి తీసుకుని కాకింగ్ చేసి చూపిస్తున్నాడు కాబట్టి కూడా చెవుడాలి అబ్బా చెవుడాలి శరణు గోరిని చెంత చేరగా కరుణించి కాపాడినవయ్యా ఓం నమో ఈర బ్రహ్మేంద్ర స్వామి నమః జగద్గురు ఈర బ్రహ్మేంద్ర స్వామి నమః కొట్ట చెవుడాలి అబ్బా చెవుడాలి చిన్నవయ్యా మత వేదాలన్నీ బ్రహ్మోపదేశం చేసినవయ్యా చెవుడాలి అబ్బా చెవుడాలి మన ఊరు అబ్బాయిని కూడా నేల మీద పండబెట్టి అబ్బాయి పైన కూడా చూడక బ్రహ్మంగారిని తీసుకుంటే సైకిల్ తిప్పి చూపిస్తున్నాడు కాబట్టి కూడా చెవుడాలి తమ్మలో ఇంకా 2 అబ్బాయిలు వేసాడు అరే శ్రీవర్ధను పిత్తికి తాకరా సైకిల్ మనిషి ఒకటేసారి పైకి లేచిపోతాడు అట్లా పనుకో అందుకే నా పట్ట ముందరే అడిగిన పెళ్ళి అయిందా లేదు నేను తెచ్చం పనుకున్నా చూడు బోర్లా చెవుడాలి చూడండి మన ఊరు అబ్బాయి నేల మీద పండబెట్టి మన ఊరు అబ్బాయి కూడా 2 అబ్బాయిలు కూడా తీసుకుని కూడా కాకింగ్ చేసి చూపిస్తున్నాడు సైకిల్ పైన కాబట్టి కూడా చెవుడాలి ఓం నమో ఈర బ్రహ్మేంద్ర స్వామి నమః సత్యమైన జీవ సమాధుల స్వయముగా కొలువు తీరినవయ్యా నమ్మి కొలిచిన భక్తులకెల్లా నిండు దర్శనం ఇస్తున్నవయ్యా కోటి కాకుల కోనేటి రాయ చూడండి సార్ మన ఊరి అబ్బాయి పైన కూడా చూడండి మన చిన్న పిల్లవాడు పాలు తాగే పిల్లవాడు ఏ విధంగా బోర్లో పనుకుంటాడు అంతటి అబ్బాయి సైకిల్ మధ్యలో బోర్లో పనుకొని 2 కాళ్ళు కూడా వెనక చక్రం యాస తనుకొని అబ్బాయి పైన కూడా కాకి చేసి చూపిస్తాం కాబట్టి కూడా చెవుడాలి శ్రీవర్ధన నీకేమన్నా అయిందా నాయన అది శవాసన నువ్వు పిల్లిరా అదే పులిరా నువ్వు అదే కూర్చో ఇంకొక అబ్బాయి తీసుకో ఇట్రా బావా యాలు బావా పోవాకో ఇంతవరకు అబ్బాయి కొన్ని కార్యక్రమాలు చేసి చూపించాడు ఇప్పుడు చేసే కార్యక్రమం అంటే మన ఊరి అబ్బాయిలు 2 అబ్బాయిలు తీసుకుని కూడా కార్యక్రమం చేసి చూపిస్తా కాబట్టి కూడా చెవుడాలి అబ్బాయిలు బాబు తమ్ముళ్ళు అర్సాక నేను కలుసుకో విష్ణువర్ధన శ్రీవర్ధన విష్ణువర్ధన పైన కలుసుకో కళ్ళు తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా నోరు తెరిస్తే
శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఏ క్షణము హలో మనోళ్ళు ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు కొట్టాలి. చేసుకుని స్వంతం కళ్ళు తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా అరే నా బట్టలారా ఒకరు చెరుకొట్టు పైన పోతారు కదా నా బట్టలారా యారు అట్లా భయపడతారు. చూడండి సార్, ఇంతవరకు అబ్బాయి కొన్ని కాయకాలు చేసి చూపించాడు. ఇప్పుడు చేసే కాయకం అంటే నిన్ను నీళ్ళ బిందెలు తీసుకుని కూడా కాయకం చేసి చూపిస్తారు కాబట్టి కూడా చూడాలి. కూడా చూడాలి. నోటిలో ఒక బిందె పదం పైన ఒక బిందె తీసుకుని కూడా కాయకం చేసి చూపిస్తారు కాబట్టి కూడా చూడాలి. సోల పాటరా ఊయనాగితే ఏడుపు పాటరా ఊయల ఊగితే సోల పాటరా ఊయనాగితే. చూడండి సార్, నోటి పళ్ళతో ఆ బిందె పట్టుకొని కూడా తక్కువ ఆపేసి మీకు అందరూ కూడా నమస్కారం చేసి నీళ్లు ఉన్నాయా లేవని కూడా చూపిస్తారు. చూడండి సార్, కూడా చూడాలి, అబ్బా చూడాలి, కూడా చూడాలి. ఊపిరి ఆగితే సమాధి తోటరా ఏ క్షణము తెలియదు జీవితం. మరి చూడండి, మన అన్నగారు నల్లగాడికి పోయి నీళ్లు ఏ విధంగా తెస్తారో ఆ విధంగా కూడా చూపించాడు. మన వయసు అయిపోయిన ముసలిళ్ళు తల మీద ఏ విధంగా పెట్టుకొని వచ్చి చూపిస్తాడు ఆ విధంగా చూపించాడు. మన అక్కగారు సంఖలో బిందె పెట్టుకొని వయ్యారంగా వస్తారు ఆ విధంగా కూడా చూపిస్తున్నారు. చూడండి సార్, కూడా చూడాలి, అబ్బా చూడాలి. ఓం నమో ఈర బ్రహ్మేంద్ర స్వామి నమః. కూడా చూడాలి, అబ్బా చూడాలి. హలో ప్రేక్షక మహాసోదరులకు, గౌరవైన ఇక్కడికి వచ్చిన నా తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చేతుకుంటాలి, అబ్బా చేకూడాలి. చూడండి సార్, ఈరోజు మన ఊరికి వచ్చింది మేము కొత్త సార్. ఇక్కడ పక్కనే శాఖాపురం చూడండి, వారం ఉన్నానని ఆ గ్రామంలో. నిజంగా వాళ్ళ బిడ్డలకనే ఎక్కువగా ఆదరించారు ఆ గ్రామంలో. ఎందుకంటే రాత్రి ప్రోగ్రాం అయిపోయింది. ఆ గ్రామం ఇంకా మన గ్రామానికి పంపించారు. చూడండి, మన గ్రామం అంటే ఒక తల్లి వంటి గ్రామం, చాలా ఉత్తమమైన గ్రామం, చాలా మంచి గ్రామం అని ఒక కార్యక్రమం చేస్తున్నాము. చూడండి సార్, ఈ రోజు చేసిన కార్యక్రమాలు ఇవి. రేపు జరగబోయే కార్యక్రమం చెప్తాను. ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా ఉండాలి అక్క, ఒక సైలెంట్గా ఉండే చల్లగా ఉండాలి బావా, యూత్ బావ గారు. మళ్ళా కొన్ని పాటలకు డ్యాన్స్ ఉంది, నా పాట కూడా ఉంది. ఈ రోజు కాదక్క, రేపు ఉంది అక్క. మీ కడుపులు పగిలిపోవాలక్క నగలేక మా అమ్మతోడు. ఈ రోజు కాదు, రేపు ఉంది. మరి అదే విధంగా చూడండి సార్, ఈ రోజు చేసే కార్యక్రమం ఇవి. రేపు జరగబోయే కార్యక్రమం అంటే ఈ రోజు మన ఊరు అబ్బాయి చూడండి, ఒక అబ్బాయిని కూడా నేల మీద పండబెట్టి చూడండి సైకిల్ మీద కార్యక్రమం చేసి చూపించాడు. రేపు 4 అబ్బాయిలండి చూడక, 4 అబ్బాయిలు కూడా చూడండి, 4 అబ్బాయిలు కూడా ఏ మాత్రం దెబ్బ లేకుండా సైకిల్ తిప్పి చూపిస్తున్నాడు. అక్కడ సైకిల్ మీద ఇంకా 4 అబ్బాయిలు కూడా ఎక్కి సైకిల్ తిప్పి చూపిస్తున్నాడు. మరి ఇవే కాదు సార్, ఈ రోజు ఒక 2 బిందెలు తీసుకొని మాత్రమే కార్యక్రమం చేసి చూపించాడు. రేపు 3 బిందెలు సార్ చూడక, 3 బిందెలు తీసుకొని కూడా కార్యక్రమం చేసి చూపిస్తున్నాడు. మరి ఇవే కాదు సార్, రేపు చేసే కార్యక్రమం అంటే ఈ అబ్బాయి ప్రాణం అంటే లెక్కలే పైతనాలు, శక్తికి మించిన పైతనాలు రేపు చేసే కార్యక్రమం ఈ అబ్బాయి. ఇలాంటి పాత సైకిల్ టైర్ కూడా చుట్టూరా నిప్పంటిచ్చేసి సైకిల్ మనిషి ఒకటేలాగా దూరం రావాలి. మరి ఇవే కాదు సార్, రేపటి రోజున ఈ అబ్బాయి శరీరం మొత్తం అండి చూడక, శరీరం మొత్తం అంతా డీజిల్ పోసుకుని ఒక అగ్గి డీటీ తీసుకుని కూడా శరీరం మొత్తం అంతా కాల్చి చూపిస్తున్నారు సార్. చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు చేతులు కూడా కొట్ట చూడాలి. మరి ఇవే కాదు సార్, చూడక అడుగున్న రాత్రి బండలు కూడా ఈ అబ్బాయి గుండెల మీద పెట్టి ముక్కలుగా చెక్కలుగా పగలు కొట్టి చూపిస్తున్నారు సార్. మరి ఇవే కాదు సార్, ఇంకా ఎన్నెన్నో మన గ్రామంలో చేసే కార్యక్రమం సార్. ఎందుకంటారా, ఈ రోజు చేసిన డ్యాన్స్ పాటలు రేపు వేయరు, ఈ రోజు చేసే సర్కస్ రేపు చేయరు. ఈ రోజు బావా ఒక ఈ విధంగా వచ్చి నవ్విస్తున్నానక్క, రేపు వెరైటీగా వస్తాం ఆ అమ్మతోడు. రోజుకి మార్చిగా
డబల్ వెరైటీగా ఉంటాయి కాబట్టి రోజు కూడా ఈ విధంగా రావాలని కోరుతున్నాం. ఎందుకంటారా, ఇదేం గవర్నమెంట్ ప్రోగ్రాం కాదన్నయ్య, ఇది గవర్నమెంట్ జీతం రాదన్నయ్య. మేము సరదాగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టలేదు, మీ అందరూ ఆశీస్సులతోటి ఇక్కడ ప్రోగ్రాం పెట్టాము. చూడండి మన గ్రామస్తులకు అన్నయ్య, మీకు ఈ రోజు పైసలు అడగను, రేపు పైసలు అడగను, లాస్ట్ రోజు మీ దయ మా భక్తి కాబట్టి మన గ్రామస్తులకు ఒక్క 2 ఐటమ్స్ అడుగుతున్నాను. ఒక్క 2 ఐటమ్స్. నేను ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే. రేపటి రోజున ఈ అబ్బాయి ఒక అగ్ని పందిరి కార్యక్రమం ఉంది, ఒక డీజిల్తో. చూడు ఎవరన్నా కానీ మహానుభావులు ఒక 4 లీటర్లు డీజిల్ అందించేయాలనే. నాకు ఇప్పుడేం వద్దు, రేపు సాయంత్రం 5 గంటలకు కానీ 4 గంటలు కానీ అందజేయాలని కోరుతున్నాం. చూడు ఎవరైనా కానీ మహానుభావులు. చూడండి పక్కన గ్రామంలో వేశారు. చూడండి ఇక్కడ మహానుభావులు శాఖాపురం గ్రామంలో కలకోలు బాలకృష్ణ గారు. చూడండి కలకోలు బాలకృష్ణ అన్నగారు అందజేశారు. వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. చల్లని పద్దుల వాళ్ళ ఊరి పేరు అనుకుంటున్నాం, వాళ్ళ పేరు అనుకుంటున్నాం. చూడండి మన ఊరి పేరు కూడా ఏరే ఊరి పేరు కూడా అనుకోవాలి సార్. చూడండి ఎవరైనా కానీ మహానుభావులు సార్. నాకు ఇప్పుడేం వద్దు సార్, నాకు ఇప్పుడేం వద్దు, రేపు 4 గంటలు కానీ 5 గంటలు కానీ అందజేయాలి. ఎందుకంటే అన్నయ్య నేనేం నా బండిలోకి వేసుకుని నా ఊరికి పోయేదానికి కాదు. నా దగ్గర పైసలు ఉన్నాయని నేను తెచ్చుకోకూడదు. నేను తెచ్చుకునే దాంట్లో ఏమైనా మిస్కిన్ చేశారో ఏమైనా చేశారో అనుకుంటాను. చూడు ఎవరైనా కానీ తక్కువ చెప్పాలి మహానుభావులు. ఎందుకంటే మన గ్రామం ఒక చల్లని గ్రామం అని ఇక్కడ ప్రోగ్రాం పెట్టామని చెప్పాలి. ఇంకా ప్రోగ్రాం ఉంది. నాకు ఎక్కడ పోయినా యువ తరఫున చెప్తారు మన అన్నగారు, ఓ బావా ఏం పేరా, ఎరకల బాలస్వామి. ఎవరు కాదు మా బావనే ఆయన, ఎలకల బాలస్వామి గారు. చూడయా ఇంతమంది మొగోళ్ళు ఉన్నారు, ఏం బావా సప్పగా ఉన్నారు మన ఊళ్ళో, అటు ఉండకూడదు. చూడండి మన ఎలకల బాలస్వామి గారు కూడా తమ్ముడా 4 లీటర్ డీజిల్ మేము అందజేస్తామని సెలవిచ్చారు. మన బాలస్వామి గారి పేరు మీద పిల్లలకి టీచర్ కూడా సార్ కూడా చెబుతాలి. చూడండి సార్, 2 ఐటమ్ అంటే నేను కూడా ఒక కుటుంబంగా మన ఊరికి వచ్చాను సార్. ఒక కుటుంబంగా నేను మన ఊరికి వచ్చాను. ఎందుకంటే బిడ్డా పాపలు తీసుకొని మన ఊరికి వచ్చాను. ఎందుకంటారా, మా కులం కూడా మేము భట్రాజులమండి. మా కులం కూడా మేము భట్రాజులమండి. కూటికి పేదవాళ్ళమే, కులానికి మాత్రం పేదవాళ్ళం కాదు సార్. నాకు పెద్ద సంపాదించిన ఆస్తి పాస్తులు లేకుండా ఒక గురు దగ్గర నేర్చుకుని ఒక కార్యక్రమం చేస్తున్నాం. అప్పట్లో మా తాతగారు మా ముత్తాత గారు డ్రామాలు హరికథలు నేర్పించేవాళ్ళు. ఈ రోజుల్లో డ్రామాలు ఎవరు చూస్తున్నారు, హరికథలు ఎవరు చూస్తున్నారు? ఎందుకంటే కళకు పోగొట్టుకోలేక ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను. అనయ్య ఎవరైనా కానీ మా అక్కగారు చెప్పచ్చు, అన్నగారు చెప్పచ్చు, రేపు ఉదయం అనే ఎవరైనా కానీ పాలు పట్టేవాళ్ళు 1 లీటర్ పాలు అన్ని చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటారా, బ్రహ్మంగారి పీఠం తీసుకుని వచ్చే వాళ్ళకి ఒక పూట అన్నమన్నా పెట్టాలి, లేదా మన చేత కొద్దీ సాయం చేయాలి. అది మానవ జన్మం, అది మానవ జన్మం అండి, ఇది నిజం సార్. చూడండి పాలు పట్టేవాళ్ళు ఎవరైనా కానీ మహానుభావులు. పక్కన గ్రామాలని వచ్చేటప్పుడు కూడా మన ఉడతా రాములు అన్నగారు అన్న 2 పాటలు నేను ఇస్తా. పేరు చెప్పు. ఏం పేరన్నా? 2 పాలు తీసుకో. మాది నాగల్ కడమూరు. ఆయన 50 రూపాయలు ఇచ్చాను. ఎంత అయితే 2 లీటర్లకు పైసలు. నేను ఇక్కడ ఉన్నాను. మాది మాది కడమూరు అన్న. 20 పరోపకారం అన్నా, మాది వేరే ఊరు. అవునా? పేరు చెప్పండి, పేరు చెప్పండి. మన పాయింట్ సత్యనారాయణ గారు తమ్ముడు మేము అందజేస్తామని సెలవిచ్చారు. చూడక వారికి వారి కుటుంబానికి కూడా సర్వేశ్వరుడు ఈర బ్రహ్మం గారు వేడివేడలుగా చల్లగా చూస్తా కోరుతున్నాం. మన సత్యనారాయణ గారి పేరు మీద పిల్లలు కట్టి చూడాలి. చూడండి సార్, నా ప్రోగ్రాం చూడాలంటే రేపు చూడాలి, ఎల్లుండి చూడాలి సార్. చూడండి మా అన్నగారు కానీ మా అక్క గారిని తెలియజేస్తున్నాను. చూడండి రోజు కూడా ఈ విధంగా రావాలని కోరుతున్నాము. మా ప్రోగ్రాం అక్క ముందుకు నగలేక కానీ పాట పెట్టండి.